సీనియర్ స్టూడెంట్ ఒరే 3 ఆడు 9 అంటాడు 16 అంటాడు 10 అంటాడు కూర్చోండి కూర్చోండి విజయ్ కుమారు ఏమిట్రా అందరూ వచ్చేసారా? రాలేంట్రా? వచ్చారు అమ్మాయిలు కూడా వచ్చేసారా? వాడు ముద్దబ్బాయి వచ్చాడా? ఇంటికాడ రమ్మని రావట్లేదండి. నేనైతే ఇంటికి వెళ్ళి వస్తాను. గురుగారు నువ్వు అందరినీ కూర్చోబెట్టి అలాగే అలాగే గురుగారు. నడిపిల్లోను మా సీతారాం ఉన్నాడు. చెప్పండి సీతారాం సింహాచలం చెప్పండి గురుగారు. సరే అలాగే గురుగారు. అన్నిటికి వెళ్ళొద్దాం. అన్నీ కోర్పిల్స్ కుట్టింది కదా నువ్వు సగం పట్టుకెళ్ళి జాగ్రత్తగా ఇచ్చేద్దండి. వెరీ గుడ్. ఒరే హరి చూడు విజయల్ని ఆ ముద్దబ్బాయి ఎక్కడ వెతకండి. జ్వరం అయినా తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి. నిన్నే పెద్ద పిల్ల పెద్ద పిల్ల అయ్యాలి చెప్పలేదేమి? చెప్పడానికి మీ నెంబర్ ఫోన్ నెంబర్ లేదు. కూర్చో సీకుతాండి. ఏమిట్రా సీకుతుంది? డీకే బోసు పద్యం చెప్తాడు. కొత్తబ్బాయి పద్యం చెప్తాడు. కొత్తబ్బాయి ఇందాక ఏం చెప్తానండి. బోసు పద్యం చెప్పు. చెప్పు. సాయి పద్యం చెప్తామట. ఏం పద్యం చెప్తారు? ఏ పద్యం చెప్తారు? కోతలు నెట్టుకున్నా పర్లేదండి. ఈడ ఆ బోతులాగా ఒక బండిలాగా ఉన్నారు. అవునువే నువ్వు అవుతావే నువ్వు. ఒరే బోసు అవుతారా పెద్ద అయితే
పరీక్ష ఉంది, అందరూ బాగా చదువుకొని రావాలా. అయితే తెలుగు పరీక్ష చెప్తాను, అది వస్తుంది. చల్లగా నచ్చించాలి కామెడీలు అమ్మగారిని అమ్మకూడదా మీరు ఒకసారి తీసుకెళ్తాను ప్రెసిడెంట్ చాలా మంది అవునా అవునే 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 అయితే గురుగారు నేను నా పరీక్ష పాస్ చేసాను. మరి వీడు మట్టలు ఇస్తాడంట, ఆడు కూరగాయలు ఇస్తాడట్రా. అమ్మగారి పట్టుకెళ్ళి ఇచ్చేసే రేపు బాగా జాబ్ లో కైన్ వేసిరండి బోసిగాడి కింద వచ్చాట. 2 క్వశ్చన్లు వేస్తాను బోసిగాడిని. బోసు ఇలా రా అనడానికి ఏట్రా చెప్పండి. సరే బాగా చెప్పు. అక్కడికి వెళ్ళి అన్నాక ఏడన్నా ఇది రావు అంటే రావడం. మరి అక్కడికి వెళ్ళంటే ఏంటి చెప్పాలి? మరి ఇంకేంటి మరి 2 వచ్చినాయి అంతే మేసరు 2 వచ్చినా అక్కడికి వెళ్ళి ఎదురావు ఇక్కడికి వెళ్ళి ఎదురావు రావు మేసరు 2 సరే గాని మేసరు నీ కాలు నుంచి వచ్చి చెప్పు. కాగొడతా మేసరు కాగొడతా తెక్క కాగు దగ్గర తక్కి దగ్గర తక్కి కాకు పెడితే నీ అమ్మ కడుపు మాడ ఇది విగుడించాలరా. నువ్వు ఏమైనా పని చేసి ఎగ్గొడు దిగ్గొడతా ఏంట్రా? ఎగ్గొడ దిగ్గొడతా ఏంట్రా? అమ్మాయి నువ్వు చెప్పవే చెప్పే. ఆగునంతో సిగ్గుపడిపోతుంది. సిగ్గుపడకుండా చెప్పాలి. చెప్తాను సార్. అంటే ఊరు అదేంటే అదే నా ముందు చచ్చి కూడా అంటే ఊరు ప్రెసిడెంట్ గా చచ్చుకుంటాను నీకని సిగ్గుపడకుండా ఆగునంతో చెప్పవే. మధ్యలో నవ్వుకునే కొంగు కప్పిస్తుంది. మా ఇద్దరు లవ్వాడిన మాట నిజమేనండి. అంటే ఈ అబ్బాయితోనే రోజు కళ్ళంకి వెళ్ళిపోతుంది. ఉందండి ముద్దపై ఏమిటే ఏమిటే తప్పు పని కదంటే. అన్ని తీసుకెళ్ళి పెళ్లి చేసి బాబు ఊరిపై పడిపోయినట్టుంది ఇది. తీసుకెళ్ళి బాబు వద్దబ్బాయి నువ్వు అర్జెంట్ గా ఒక ఎక్కని చెప్పు. పాఠాలు చెప్పుకోలేవు. పాఠం చెప్పు. ఎక్కని చెప్పారు ఎక్కలా మారాలా. నీకే ఎక్క వచ్చురా? నాకు 3 ఎక్క పెట్టండి. ఒరాయ్ ఇది 3 ఎక్క చూడండి పెదవల్లారు మీకు ఏమీ రాదు. ఆడికి 3 ఎక్క కూడా వచ్చింది. రాయ్ చెప్పు 4 ఎక్కన తర్వాత 3 ఎక్క 3 ఎక్క వచ్చింది. 3 ఎక్క వచ్చింది. చెప్పరా 3 ఎక్క చెప్పరా. 3 ఎక్కలు చెప్పాలండి నాకు 3 రావాలి. చెప్తాను
మూడే ఎక్కువ. నీకు వచ్చాడు నాకు వచ్చండి. ఎప్పుడు నాకు రావాలండి సార్ నాకు వచ్చండి. ఒరే, నేనేం చెయ్యాలరా మీరు ఫోన్ వేసుకోవాలంటే తీసుకున్నాడు కదా ఆ పెద్ద తీసుకురండి ఆడని 3 తెస్తున్నాను వెళ్ళి ప్రెసిడెంట్ తీసుకుని 3 తెస్తున్నాడా చెప్పండి తీసుకొస్తాడా 3 వచ్చిందా చూడరా 3 వచ్చిందట 3 వచ్చింది చెప్తా 3 వచ్చిందగా చెప్పాలా చెప్పేస్తాను చెప్పు 3 అట్లా 3 అట్టు మూడటండి 3 అట్లా 3 3 అట్లా రా ఎంత 3 అట్లా కాదురా కదా 3 1 నెక్స్ట్ 3 రెల్లాను ఏమిట్రా 3 రెల్లారా బాగుంది నెక్స్ట్ చెప్పండి 3 16 అప్పటికి తప్పు 3 గజి ఉన్నారా వేసారా 3 గజి ఉన్నారా తప్పు చెప్పండి వేసారు మొత్తం పైన ఒరే ఎవరన్నారా ఏమిట్రా మీ లెక్కలు మీరు పద్యాలు మీ ఎక్కాలును 3 16 అంటాడు 3 గజమన్నారు అంటాడు చెప్పండి అర్థం 9 నేను 10 అనుకుంటానండి నువ్వెంత అనుకుంటున్నావేంట్రా 12 అనుకుంటాను గురువు గారు. నాను 13 అనుకుంటానండి. నాను 3 రొట్టెలు అనుకుంటాను. ఒరే నాకు డౌట్ వస్తుందిరా